असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ఈ మంత్రాలు మన సంస్కృతంలో ఉండటం వల్ల అర్థం కావు. ఈ మంత్రాలు ఎంత గొప్ప అర్థాలతో కూడుకున్నాయంటే మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపు నడిపించాయా, అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు నడిపించు, అమరత్వం వైపు అంటే మృత్యు లేనటువంటి అమరత్వాన్ని మాకు ప్రసాదించు అనేటువంటి మనం వేడుకోవటం. అలాగే గురువు శిష్యాచారులమైనటువంటి మా అందరినీ కూడా ఐకమత్యంతో యొక్క భక్తి భావాలని మనకు మందరం నడిపించాలి. అట్లాగే సర్వ జనులు సుఖంగా ఉండాలి. మనకి ఫస్ట్ మంత్రం చూడండి, సర్వేదన సుఖమో భవంతు అంటే లోకంలో ఉన్నటువంటి మానవ జాతంతా సుఖంగా ఉండాలి అంతే సరిపోలా. తర్వాత చూడండి లోక సమస్త సుఖమో భవంతు అంటే లోకంలో ఉన్న జీవులు సర్వ జీవకోటి మూడు లోకాలు శాంతించాలనేటువంటి గొప్ప శాంతి మంత్రాలు. ఇవన్నీ అంత మంచి మనసుతో హృదయంతో ఇవి మనం తెప్పిస్తా ఉంటే అది ఒక వాతావరణం అంతా కూడా బ్రహ్మాండంగా వర్ధిల్లుతా ఉంటుంది. ఇట్లాంటి గొప్ప ఇవన్నీ మన సంస్కృతంలో ఉంటాం. వాటి అర్థాలు మనకు తెలియకపోవటం వల్ల అయ్యేదో చదివానో చెప్పుకున్నాం అనుకుంటాం. అంత గొప్పగా ఉంటాయి గానం కాబట్టి ఇవి ఇంత గొప్పగా ఉంటాయి. మంత్రాలన్నీ కూడా మనం లాస్ట్ లో ముగించుకొని స్వామివారికి నమస్కరించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈరోజు భారతీయ సనాతన సంస్కృతి హైందవ సత్య ధార్మిక యువ చైతన్య అనుష్ఠానం ప్రచారం నిమిత్తం మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో కురిచేడు మండలం కాశీపురం అంటే ఒక రకంగా బాగా అర్థం కావాలంటే మనకు తిజరాంతపురం పక్కనే 10 కిలోమీటర్ల గ్రామంలో మనం ఈరోజు ఈ గ్రామం వచ్చిపోయి అంతా 100 గడప అంటే ఒక 350-400 ఓటింగ్ కలిగిన గ్రామం. కానీ అద్భుతమైనటువంటి రామాలయం ఈరోజు మనం దర్శించడం జరిగినది. ఈ రామాలయం ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సుమారు 200 మంది. నేను అసలు ఊహించినటువంటి జనం ఊహించిన కార్యక్రమం నిజంగా నాకు ఈరోజు పెద్ద లాభం వచ్చింది. అందుకని ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగినాయి. కాబట్టి ఈరోజు ధర్మ ప్రచారంలో భాగంగా మనందరూ రావడం జరిగింది. ఒకసారి అందరూ కూడా జై జై గానాలతో మనందరూ కూడా చెప్పండి. నేను ఒక మంత్రాలు చెప్పు స్వామివారి యొక్క నామాలు చెప్తా. జై లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికి, హర హర మహాదేవునికి, గణేష్ మహారాజ్ కి, కుమార స్వామివారికి, జై శ్రీరామ్, శ్రీకృష్ణ భగవాన్ కి, సీతా మాతకి, సీతాచార్యునికి, గో మాతకి, భారత్ మాతాకి, వేద మాతాకి, రామభక్త హనుమాన్ కి, ఏడు పందులవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి యొక్క గ్రామం మొత్తం కూడా యొక్క నామస్మరణతో సస్యశ్యామలమై గ్రామంలో ఉన్నతమైనటువంటి మరి యువతంతా కూడా రేపు విద్య అనేక రకాలుగా ఎదుగుదలై యొక్క ప్రాంతానికి కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణం అయింది కనుక హరి ఓం తస్స సర్వం శివార్పణమస్తు. స్వస్తి. మన గ్రామానికి వచ్చేసినట్టు గురువు గారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి ఒకసారి అందరం చేయకూడదాము. నారాయణ స్వామి ఆయన చదివినటువంటి అమ్మగారి పేరు తెలియదు. వాళ్ళిద్దరికి జై నారాయణ గురువు గారికి, నారాయణ గురువు గారికి, నారాయణ గురువు గారికి, సమస్త సద్గురువులకి సమస్త మహర్షులకి